ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. నేను మీ మెక్సికో మాయదుడు. సో ఇవాళ మనం మెక్సికోలో మెట్రోలో ఎలాగ ట్రావెల్ చేయాలి, ఆ మెట్రో స్టేషన్స్ ఎలాగ ఉంటాయి అండ్ ట్రైన్స్ ఎలాగ ఉంటాయి అవన్నీ నేను మీకు చూపిస్తాను. సో ఎవరన్నా మీరు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. చలో లెట్ స్టార్ట్ ద వ్లాగ్. సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఈ మెట్రోలో ఎంటర్ అవ్వడానికి ఎంత పే చేయాలి. సో ఒక్కసారి ఎంటర్ అవ్వాలంటే మనం 5 పేసోలు పే చేయాలన్నమాట. 5 పేసోలు అంటే ఒక పేసో వాల్యూ నేను మీకు అక్కడ రాసి పెట్టాను చూడండి. ఒక పేసో వాల్యూ వచ్చి 4 రూపాయలతో సమానం, ఇంచుమించు 4 రూపాయలతో సమానం అనమాట. సో అంటే మనం 5 పేసోలు ఇస్తున్నామంటే ఒక 20 రూపాయలు ఇచ్చి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు. ఒక్కసారి బయటకు వచ్చేస్తే ఆ 5 రూపాయలు 5 పేసోలు అయిపోయినట్టు అనమాట. సో ఇక్కడ చూడండి మీకు ట్రైన్ కనిపిస్తుంది. సో ఈ మెక్సికోలో ఈ మెక్సికో మెట్రో ఇది 50 ఏళ్ల చరిత్ర అనమాట. చాలా చాలా పాత మెట్రో అనమాట. మన బెంగళూరు హైదరాబాద్లో ఒక 4 ఏళ్ల ముందు మనకు మెట్రో వచ్చింది. బట్ ఇక్కడ మెక్సికోలో మెట్రో వచ్చి 50 ఏళ్ళు అయిందనమాట. చాలా చాలా పాత మెట్రో అనమాట. బట్ అంటే మనం దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు వీళ్ళు ఎంత అప్డేటెడ్గా ఉన్నారు అనేసి. సో లక్కీగా నాకైతే సీట్ దొరికింది. జర్నీ అయితే అయిపోయింది, బయటకు వచ్చేసా. సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎలాగుంది మెట్రో స్టేషన్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఒక వర్డ్ చూపిస్తాను చూడండి. ద వర్డ్ ఈజ్ కాల్డ్ సలీదా. సో సలీదా అంటే ఎగ్జిట్ అని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, సలీదా అంటే ఎగ్జిట్, అంటే మనం బయటకు వెళ్ళటానికి ఇది రూట్ అనేసి అనమాట. సో మీరు నా ఛానల్ ఫాలో అవుతూ ఉంటే నేను మీకు స్పానిష్ లాంగ్వేజ్ గురించి కూడా కొన్ని వీడియోస్ చేస్తున్నాను. మీకు స్పానిష్ లాంగ్వేజ్ కూడా నేర్చుకునే అవకాశం ఉంది. సో ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ స్టేషన్ పొలాంకో అనేసి ఒక మెట్రో స్టేషన్ అనమాట. సో ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత మీరు మినిమం అంటే కొన్ని 100 స్టెప్స్ ఎక్కాలన్నమాట. దేవుడి ధర్మాన వీళ్ళు ఎస్కలేటర్ పెట్టారు కాబట్టి నేను బతికిపోయినా. సో ఎస్కలేటర్లో చూడండి ఆల్మోస్ట్ నేను ఒక 150 నుంచి 200 స్టెప్స్ వరకు ఎక్కాల్సి వచ్చింది అనమాట. అంటే థ్యాంక్ఫుల్లీ మనకు ఎస్కలేటర్ ఉంది కాబట్టి మనం జస్ట్ నిలబడుకుంటే చాలా అదే పోతూ ఉంటుంది. సో ఇంతే కదా, ఇన్నే స్టెప్స్ కదా అయిపోయినాయి అనుకుంటే ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఒక లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత ఇంకొక సర్ప్రైజ్ అయితే నాకు కనిపించింది అనమాట. చూస్తే ఇంకొక 150 స్టెప్స్ ఎక్కాలన్నమాట. అంటే అగైన్ దేవుడి ధర్మాన మనకు ఎస్కలేటర్ ఉండటం వల్ల కొంచెం సేఫ్ అయిపోయినాం. చూడండి 150 స్టెప్స్ ఉన్నాయి మళ్ళీ. సో అంటే వీళ్ళు 50 ఏళ్ల ముందే వీళ్ళు ఇంత లోతుకి తవ్వి పెద్ద పెద్ద టన్నల్స్లో వీళ్ళు మెట్రో ప్రిపేర్ చేసినారంటే వీళ్ళ సాఫ్ట్వేర్ కానీ వీళ్ళ టెక్నాలజీ కానీ ఎంత అప్డేటెడ్ వర్షన్ మనం తెలుసుకోవచ్చు. చూడండి మెట్రో స్టేషన్లో యాడ్స్ కానీ సో సిమిలర్ మన ఊర్లో ఎలాగుంటాయి అలాగే. బట్ వీళ్ళు అంత 50 ఏళ్ల నుంచి వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ కదా. సో ఒక్కసారి బయటకు వచ్చేసామంటే నేను చెప్పాను కదా 5 పేసోలు ఇక్కడ ఒక ఎగ్జిట్ డోర్ ఉంటుందన్నమాట. సేమ్ మనలాగే మన బెంగళూరు హైదరాబాద్లో ఎలాగుంటుంది ఎగ్జిట్ డోర్స్. ఒక్కసారి ఎగ్జిట్ డోర్స్లో బయటకు వెళ్ళిపోతే ఆ 5 పేసోస్ వాల్యూ అయిపోయినట్టు అనమాట. మళ్ళీ ఆ 5 పేసోస్ మళ్ళీ మనం లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ ఆ కార్డ్ స్వైప్ చేసి లోపలికి వెళ్ళాలి. ఆ కార్డ్ స్వైప్ చేస్తే 5 పేసోస్ కట్ అయిపోతాయి అన్నమాట. మొత్తానికైతే మనం మెట్రో స్టేషన్ లోపల నుంచి బయటకు వచ్చేసినాం. ఇదండి నేను చెప్పా కదా పొలాంకో అనేసి ఒక ఏరియా. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఈ మెక్సికో కంట్రీ యుఎస్ పక్కనే ఉండటం వల్ల సిమిలర్గా యుఎస్ ఎలాగుందో అలాంటి రోడ్సే మనకు కనిపిస్తాయి అనమాట. చాలా చాలా అప్డేటెడ్గా ఉంటాయి. చాలా చాలా టెక్నాలజీ యూజ్ చేస్తారు వీళ్ళు. రోడ్స్ మేనేజ్మెంట్ కానీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ. ఆ తర్వాత వర్షం వచ్చిందంటే మన ఊర్లో లెక్క ఎక్కడ పడితే అక్కడ నీళ్లు చేరటాలు అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఎందుకంటే వీళ్ళు అంత మంచి డ్రైనేజ్ సిస్టమ్ మేనేజ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది ఒక పార్క్ అనమాట. పార్క్లో చూడండి ఇక్కడ ఒక ఫ్లవర్ బొకే షాప్ ఉంది చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఈ ఫ్లవర్స్ అన్ని. సో హ్యాట్స్ ఆఫ్ టు మెక్సికో. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆ ఫ్లవర్స్ అన్ని. సో చూడండి
ఇక్కడ ఇంత పెద్ద సిటీలో కూడా వీళ్ళు ఇంత పెద్ద పెద్ద చెట్లతో ఒక పార్క్ నిర్మించినారంటే వీళ్ళు ఎంత కైండ్ ఎనఫ్ పర్సన్స్, గ్రీనరీ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారనమాట వీళ్ళు. సో ఇక్కడ చూడండి, ఒక పెద్ద స్కేటింగ్ గ్రౌండ్ అన్నమాట. సో చిన్నపిల్లలు స్కేటింగ్ చేసుకోవడానికి ఆ గ్రౌండ్ పెట్టారనమాట. సో ఇక్కడ ఇంతకు ముందు వీడియోస్లో నేను చెప్పినట్టు వీళ్ళు ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక పెట్ కంపల్సరీ ఉంటుందన్నమాట. అది కుక్క అయినా పిల్లైనా. సో ఇక్కడ చూడండి, ఒకతను 3 కుక్కల్ని మెయింటైన్ చేస్తున్నాడు. సో రియలీ వీళ్ళు పెట్స్ని చాలా ప్రేమిస్తారనమాట. కొత్తగా మీరు ఎవరైనా చూస్తున్నట్లే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మెక్సికో గురించి, మెక్సికో ప్రత్యేకతల గురించి చాలా మంచి మంచి వీడియోస్ సో వస్తున్నాయి. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. అట్ ద సేమ్ టైం ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటాను. సో ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ స్విచ్ ఆన్ చేసి పెట్టుకోండి. మీకు మెక్సికో గురించే కాదు, స్పానిష్ లాంగ్వేజ్ కూడా మీకు నేర్చుకునే అవకాశం ఉంది. సో స్పానిష్ గురించి కూడా మంచి వీడియోస్ వస్తున్నాయి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది నా కొత్త ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెక్సికో మైలుడు సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.